జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము భగవానుడు చెప్పిన రీతిగా ఎన్నో యజ్ఞ విధానాల్ని వివరించుకున్నాం. అవన్నీ కూడా వేదాంతర్భాగములని చెప్పారు. వేదములో కర్మకాండలో ఇంకా ఇలాంటివి ఎన్నో యజ్ఞాలు విస్తారంగా ఉన్నాయి. కనుక మానవుడై పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక యజ్ఞకర్మను ఆచరిస్తూనే ఉండాలి. కనుక ఆ చెప్పినటువంటి విధానాలన్నింటి కూడా నిష్కామ భావంతో కనుక ఆచరించి ఫలమును పరమాత్మకు అర్పించినట్లయితే అవన్నీ కూడా మనకి మోక్షానికి అవన్నీ దారి చూపేటువంటి యజ్ఞాలుగానే తెలుసుకోవాలి. ఆ విధంగా కర్మాచరణ అనేది తప్పకుండా అందరము కూడా ఏదో ఒక విధానములో చేస్తూనే ఉండాలి అనేది భగవంతుని యొక్క ఆదేశమై ఉన్నది. దాన్నే మరికొంత మనకి వివరణ ఇస్తూ భగవానుడు శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. అంటే పరంతపుడు అయినటువంటి ఓ అర్జున, ఈ ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టము. కర్మలన్నింటికీ జ్ఞానమే పరమ గమ్యమై ఉన్నది అన్నారు. ఇప్పటి వరకు మనకు చెప్పినటువంటి యజ్ఞంలో కొన్ని ద్రవ్యముతో చేయగలిగేటువంటి కొన్ని ఉన్నాయి. కానీ ద్రవ్య సంబంధము లేనటువంటి యజ్ఞాలు చాలా వరకు చెప్పారు. ఇలానే వేదములో ఇంకా ద్రవ్యాలతో చేయగలిగిన యజ్ఞాలు ఎన్నో చెప్పి ఉన్నారు. కానీ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ద్రవ్యాన్ని ఉపయోగించి చేయబడే యజ్ఞాల కంటే కూడా అటువంటి కర్మలన్నింటికంటే కూడా జ్ఞాన యజ్ఞమే చాలా ఉత్తమోత్తమైనది అని చెప్పారు. ఎందువల్ల అంటే కర్మలన్నింటికీ కూడా జ్ఞానమే గమ్యము, పరమ గమ్యము. ఎవరెవరు ఎన్నెన్ని కర్మాచరణలు చేసినప్పటికీ కూడా చివరికి చేరుకునే మార్గము అంటే గమ్యము జ్ఞానమే. ఎవరైనా సరే ఈ జ్ఞాన మార్గము ద్వారానే పరమాత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతాం. జ్ఞానమే చిట్ట చివరి అంటే పరాకాష్ఠ స్థితి. కానీ ప్రారంభములోనే జ్ఞానం అనేది మనకి ఉద్భవించదు. కనుక ప్రారంభములో ఎవరికి నచ్చిన విధంగా వారు, ఎవరికి అనుకూలమైన రీతిలో వాళ్ళు తప్పకుండా ఏదో ఒక కర్మజనితమైనప్పటికీ కూడా నిష్కామ భావంతో ఏదో ఒక యజ్ఞ కర్మను అనుష్ఠానంలో పెట్టుకోవాలి. అది ద్రవ్య యజ్ఞమైనా లేదు ఇతరత్ర యజ్ఞములైనప్పటికీ కూడా ముందుగా ప్రారంభంలో మాత్రం ఒకదాన్ని ఎంచుకుని మనము సాధనాక్రమంలో పెట్టుకోవాలి. కానీ ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి చేయబడే యజ్ఞాల కంటే కూడా జ్ఞానయజ్ఞం ఉత్కృష్టమైనటువంటిది. క్రమంగా మనము మన భావాన్ని మార్పు చేసుకుంటూ మొట్టమొదట ఫలములను ఆశించి యజ్ఞయాగాదులు చేసిన నెమ్మదిగా భగవంతుడు చెప్పిన జ్ఞానం వైపుకి మన మనసు మరలాలి. అందులో ఉండేటువంటి చాలా గొప్పదైనటువంటి స్థితిని మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. దీనికి తత్వ విచారణ ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. అసలు నేనంటే ఎవరు అనేటువంటి జ్ఞానముతోటి మనం పరిశీలన చేసుకుంటూ ఆత్మ అన్వేషణ జరుగుతూ ఉండాలి. ఈ భౌతికములో ఉండే వాటి యొక్క స్థితిగతుల యొక్క విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు మనము గ్రహణ అంటే వాటిల్లో ఉండే లోతుపాతులను అర్థం చేసుకుంటూ ఇవన్నీ కూడా ఏ విధంగా అశాశ్వతములై ఉన్నవో, ఇవన్నీ కూడా మనకి లేనికుండానే ఉన్నట్టుగా తోస్తున్నవో, ఇది ఎలా భ్రమో మనం అర్థం చేసుకుని సత్యమైనటువంటి ఆత్మస్థితి ఏదో దాన్ని అనుష్ఠానములో పెట్టుకోవడానికి మన భావాన్ని అందుకు సిద్ధం చేసుకోవాలి. ఇలా తత్వ విచారణ చేసుకుని క్రమేపీ మన భావన ఆత్మస్థితి యందు ఎప్పుడైతే దృఢపడుతుందో అప్పుడే జ్ఞానసిద్ధి. అటువంటి జ్ఞానపూర్వకంగా చేయబడే యజ్ఞం ఏదైతే ఉందో అది చాలా గొప్పది అన్నారు. నేను ఆత్మనే కానీ దేహమును కాను అనేటువంటి ఏకైక నిశ్చయ భావముతో చేయబడే ఏ ఉత్కృష్ట కర్మ అయినా అది జ్ఞానయజ్ఞమే అవుతుంది. ఎందుకంటే నేను ఆత్మనే కానీ దేహము కాదు అనే నిశ్చల స్థితిలో చేయబడే ఏ సత్కర్మ ఆచరణ అయినప్పటికీ కూడా అక్కడ మనకి ఏ విధమైన కామన ఉండదు. అంటే ఫలము యొక్క వాంఛితం ఉండదు, దేన్ని కోరే అవసరం ఉండదు. కనుక అది నిష్కామ భావంతోనే జరుగుతుంది. కనుక దాన్ని యజ్ఞకర్మే అన్నారు.
అలాంటి జ్ఞాన భావనతో చేయబడేటువంటి కర్మాచరణ ఏమైతే ఉందో దాన్ని జ్ఞానయజ్ఞం అన్నారు. కనుక కర్మలన్నిటికీ జ్ఞానమే పరమగమ్యము. ఈ కర్మలన్నీ అంటే నదులన్నీ వెళ్ళి ఎలా అయితే సముద్రంలో కలిసిపోతూ ఉంటాయో, అనేక రూపాయలుగా విడివిడిగా ఉన్నవన్నీ కూడా ఒక కోటిలో ఎలా అయితే దాగి ఉంటాయో, అలాగే మనము చేసేటువంటి వివిధ రకాలైన చిన్ని కర్మాచరణలన్నీ కూడా చివరికి ఎందులో కలుస్తాయి? జ్ఞానం అనేటువంటి సముద్రములో లయమవ్వలసిందే. ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే సిద్ధిస్తుందో, ఈ చిన్ని ఆచరణలు నువ్వు చేసినా చెయ్యకపోయినా, అంటే చేసినా జ్ఞాన భావనతోటే ఉంటావు. ఏదైనా సరే నీలో రగిలినటువంటి ఆ జ్ఞానములు ఇవన్నీ లయమవుతూనే ఉంటాయి. కానీ జ్ఞాన భావనతో నువ్వు ఉంటావు కనుక ఆత్మస్థితిలో ఉన్నవాడు దేహముతో ఏ ఆచరణ చేసినా అవి జ్ఞానపూర్వకంగానే ఉంటాయి. అందుకని అన్నింటికంటే జ్ఞానమే శ్రేష్టము అని చెప్పడానికి కారణం. మరి ఇటువంటి జ్ఞానము మనకి ఎలా దొరుకుతుంది? మరి ఎవరి నుంచి ఈ జ్ఞానాన్ని పొందాలి? మనకి జ్ఞానం కావాలి అంటే మరి ఎవరిని ఆశ్రయించాలి? అది కూడా తెలియాలి. కనుక భగవానుడే ఆ విషయాన్ని మనకి అందిస్తూ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వవేత్తలైనటువంటి ఆత్మజ్ఞానులకి ఈ జ్ఞానమును ఉపదేశించగలుగుతారు. అటువంటి ఆత్మజ్ఞానులే నీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించగలుగుతారు. మరి ఏమి చేయాలి? అటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మనకి జ్ఞానం కావాలంటే వారిని ఆశ్రయించి సేవించి వినయముతో అడిగి మరీ దీన్ని తెలుసుకోవాలి. సరే, అన్నింటికంటే జ్ఞానమే ఉత్కృష్టమైనదని చెప్పారు కదా. మరి అటువంటి జ్ఞానము మనకి కావాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి వద్ద ఈ జ్ఞానం ఉంటుంది? ఎవరు మనకి దీన్ని అందించగలరు అంటే వాళ్ళకి భగవానుడు చెప్పింది ఎవరిని అంటే తత్వవేత్తలు అన్నారు. తత్వవేత్తలు అంటే ఎవరు అంటే తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు. నిత్యానిత్యము అనేది ఏదైతే ఉందో దాన్ని చక్కగా విభజించగలిగినటువంటి వారు. నిత్యమేది, అనిత్యమేది, శాశ్వతమేది, అశాశ్వతమేది ఈ దృశ్యమునందు కనిపిస్తుందే కానీ మరి ఇదంతా యథార్థము కానే కాదు. దీని ఎందుకు కనిపించకుండా దాగి ఉంది కానీ అదే పరమ సత్యమై ఉన్నది. ఆ కనిపించకుండా ఉండే పరమ సత్యము ఏమై ఉన్నది? దానిని మనం ఎలా గ్రహించాలి, తెలుసుకోవాలి. ఏ భావన చేత ఈ కంటికి కనిపించకుండా సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్న పరబ్రహ్మమును మనము గ్రహించాలో ఇటువంటి జ్ఞానమునంతటినీ కూడా తత్వవేత్తలే చెప్పగలుగుతారు. తత్వాన్ని విచారణ చేయగలిగినటువంటి వారు అటువంటి ఆత్మజ్ఞానులు అంటే కేవలము వాక్కుతో చెప్పేవారు ఆత్మజ్ఞానులు కానే కారు. తత్వ విచారణ అనేది ఉంది కదా, తత్వాన్ని ఇలా విశ్లేషణ చేయొచ్చు కదా, విభజించవచ్చు కదా, కనుక దీనికి శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం వాటిని పట్టుకుని ఎంతైనా దీన్ని అందరికీ బోధించవచ్చు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే తత్వం అనేది కొంతవరకే నీకు శాస్త్రాల ద్వారా గ్రంథాల ద్వారా అందుతుంది తప్ప అది మాత్రం పూర్ణం మాత్రం కానే కాదు. అది ఎప్పటికీ కూడా నీకు సత్యాన్ని పూర్తిగా మాత్రం తెలియనివ్వదు. కాకపోతే నువ్వు ఆ మార్గంలో వెళ్ళి దాన్ని అనుభవించడానికి అవన్నీ దోహదం చేస్తూ ఉంటాయి, సహకారం చేస్తూ ఉంటాయి. నువ్వు నిజంగా ఆత్మస్థితిని అనుభవించడానికి ఆ శాస్త్రాలు, పురాణాలు, గ్రంథాలు, మహర్షుల యొక్క వాక్యాలు, మనకి శృతి వాక్యాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అవపోసన పట్టేస్తే ఆత్మజ్ఞానం వచ్చినట్లు మాత్రం కాదండి. ఇది గ్రహించుకోవాలి. ముఖ్యంగా ఆత్మజ్ఞానం అనేది ఆత్మని అనుభవించడము ద్వారా, అంటే అది నీకంటే వేరుగా ఇంకొకటిగా ఉండనప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది అది. ఎందుకంటే దాన్ని చూడడం ద్వారా పూర్తిగా తెలియటం కాదు, చదవడం ద్వారా పూర్తిగా తెలుసుకునేది కాదు, అనుభవించడం ద్వారా. మన ఎదురుగా ఒక మధుర పదార్థం ఉందండి. ఆ మధుర పదార్థం అనేటువంటి ఆకృతిని నువ్వు చూస్తున్నావు. సరే, అది దాని రంగు నీకు తెలిసింది, దాని యొక్క ఆకృతి ఎలా ఉందో తెలిసింది, దాన్ని ఇంకా దగ్గరికి వెళ్ళి స్పృశించావు, అది ఎలా ఉంది, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, అది కూడా చెప్పగలిగావు. కానీ అంత మాత్రము చేత దాని అనుభూతి నీకు వచ్చేసినట్లేనా అంటే ఇంకా రాలేదండి. ఎందుకంటే చూసావు,
స్పృశించావు, పట్టుకున్నావు, ఇలా ఉందని చెప్పావు, కానీ మరి దాని యొక్క రుచి మాత్రం నీకు తెలిసిందా అంటే తెలియలేదు. ఎందుకు అంటే నువ్వు అనుభవించలేదు, తినలేదు. మరి దాని రుచి చెప్పాలంటే నువ్వు దాన్ని లోపలికి తీసుకోవాలి, ఆరగించాలి, అప్పుడే దాని రుచిని చెప్పగలుగుతావు. అలాగే ఆత్మానుభూతి అనేది ఇట్టిది అట్టిది, ఇలా వస్తుంది అలా వస్తుంది, ఇలాంటి భావన చెయ్యాలి, ఇవన్నీ చెప్పడం అనేది అది పూర్ణముగా ఆత్మని అనుభవించడం అనేది కానే కాదు, అలా తెలుసుకునేది కూడా కాదు. మరి ఏమిటి అంటే ఆ మధుర పదార్థం అనేది వేరు, నేను వేరుగా ఉన్నంత వరకు, రెండుగా ఉన్నంత వరకు అది మనకి పూర్తిగా అనుభూతికి రాదు. మరి ఎలా? దాన్ని పూర్తిగా నువ్వైపోయినప్పుడు, అంటే రెండు ఒకటైపోయినప్పుడు, అదే నువ్వైపోయినప్పుడు, నువ్వనేది వేరుగా లేనప్పుడు, దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ అనుభూతి అనేది నీకు పూర్ణమవుతుంది. ఇలాంటి అనుభూతిని పొందిన వాడి దగ్గర మాత్రమే మనకి జ్ఞానం లభిస్తుంది, యథార్థ జ్ఞానం. అంతే తప్ప కొంత దూరం వెళ్ళి కొన్ని మాత్రం తెలుసుకుని కొంతవరకు కలిగినటువంటి విధానములో మనకి పూర్ణముగా ఈ జ్ఞానం ఇవ్వగలిగిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. అయితే అలాంటి వారు మనకి ఇచ్చినా మనకి వచ్చేది కూడా కొంతే. మరి మనం ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు సూచించిన మార్గములో మనము సాధన చేసి, మనము ఎంతో పట్టుదలతో, శ్రద్ధతో, తగిన విధానంలో కష్టపడి దాన్ని పొందితే తప్ప అది మనకి సాధ్యం కాదండి. కనుక ఎవ్వరు ఎంత గొప్పగా వర్ణించి చెప్పినా, వారు పొందిన అనుభూతిని ఉన్నట్లుగా మనకి వర్ణించి చెప్పినా మనకొచ్చేది కూడా చాలా తక్కువ అండి. కానీ వారు అంత అనుభూతిని పొందుతూ ఆనంద పారవస్యంలో వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని మనము పొందాలి అనే ఉత్సుకతోటి మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించి సరైన సాధనా మార్గంలో ఉండి వారు చెప్పినవన్నీ అనుష్ఠానంలో పెడితే తప్పకుండా మనకు కూడా అది సాధ్యమవుతుంది. అయితే అటువంటి తత్వవేత్తలు మాత్రమే నీకు ఈ జ్ఞానాన్ని, అనుభవజ్ఞులు మాత్రమే బోధిస్తారు. మరి అటువంటి వారు ఎవరైనా మనకి అగుపడితే అది నిజంగా మన భాగ్యం అండి. ఎందుకంటే ఈ రోజున బోధ చేసే గురువులు చాలామంది ఉన్నారా అంటే చాలా అరుదండి. మనకి యథార్థ బోధన కొద్ది మంది ద్వారా మాత్రమే, ఉన్నది ఉన్నట్టుగా, సత్యమును సత్యముగా, అంటే వాస్తవ జ్ఞానాన్ని ఇవ్వగలిగేవారు చాలా అరుదుగా ఒకవేళ ఉన్నా వారు కూడా కొంత మర్మముతోటే ఉన్నారు తప్ప బహిర్గతం చేయడానికి ఇచ్చగించట్లేదు. నిజానికి బ్రహ్మజ్ఞానము చాలా గుహ్యితమే, రహస్యమే. ఇది ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదనేటువంటి నియమం కూడా భగవానుడు ఏర్పరిచారు. కానీ ఆ పరమాత్మే మరి దీన్ని బహిర్గతం చేశారండి. ఎక్కడా దీన్ని దాయలేదు. చాలా స్వచ్ఛందంగా, చాలా దాన్ని మనకి వివరణతో కూడి మనకు అందించారు భగవానుడు. మరి ఆయనే ఇంత ప్రయత్నం చేస్తే మనము ఎంతవరకండి సమంజసం దీన్ని మన యొక్క రహస్యంగా ఉంచాలి అనుకోవడం? కనుక మనలాంటి వాళ్ళే, అందరిలో ఉండేటువంటి ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే కనుక దీన్ని ఎందరికి పంచినా వారిలో ఉన్న ఆత్మ ఉద్ధరింపబడితే అది నన్ను నేను ఉద్ధరించుకున్నట్లే అవుతుంది అని ఎవరైతే ఈ విధమైన అభేద భావంలోకి వస్తారో వారే నిష్కల్మషంతో మనకి జ్ఞానాన్ని అందించగలుగుతారు. కావున అటువంటి ఆత్మవేత్తలు, మనకి తత్వవేత్తలు ఎవరైనా అగుపడితే మనము ఆ అవకాశాన్ని విడవకుండా తప్పక వారిని ఆశ్రయించాలి. మరి ఆశ్రయించినప్పుడు వారి పట్ల మనం ఎలా మెలగాలి? వారి వద్దకు వెళ్ళి మనము నాకు జ్ఞానం కావాలి చెప్పండి అని అడిగితే వారు ఇస్తారా? దానికి కూడా భగవానుడే ఇక్కడ సరైన సూచన చేశారు. తత్వవేత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆత్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ వారిని ఆశ్రయించాలి. ఇక్కడ ప్రణిపాతేనా అని చెప్పారు. అంటే వారికి బాగుగా వంగి సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఏం చేయాలి? పరిప్రశ్నేనా, వినయముతో కూడి ప్రశ్నిస్తూ సేవయా, వారికి తృప్తి కలిగే విధంగా మెలగాలి అన్నారు. అప్పుడే మనకి వారి జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్పి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక చిన్న ఉపయోగం కావాలంటేనే అది ఎవరి దగ్గర ఉందో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎలా మాట్లాడతాం? వారికి అనుకూలంగా, చక్కగా, వారి మనసుకు ప్రసన్నమయ్యే విధంగా మనం మాట్లాడగలిగితే వారి నుంచి మనం పొందవలసినటువంటి లాభం మీద అది చేకూరుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటిది బ్రహ్మజ్ఞానం అనేది ఎంత గొప్పదండి.
నీకు చిన్న చిన్న లాభాల కోసమే సమాజంలో భౌతికంలో వ్యక్తుల దగ్గరే నువ్వు వినయాన్ని నటిస్తున్నావో చేస్తున్నావో, వినయంతో ఉంటున్నావు కదా. మరి అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం అనే దాని గురించి నువ్వు అడగటానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయంగా ఉండాలి, వారికి సాష్టాంగ వందనం చేయాలి, నమస్కారం చేయాలి, వినయంగా ఉండాలి. వారిని సేవ అంటే వారికి అనుకూలమైన విధానములో మనము అక్కడ ప్రవర్తన చేయాలి. వారి మనసుకి ఆహ్లాదాన్ని కలిగించాలి, వారికి అనిపించాలి మనకి ఈ జ్ఞానాన్ని చెప్పాలి అని. వారిగానే వారి మనసుల్లో వారికి మన పట్ల సద్భావన రావాలి. వీరికి ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తే వీరు చక్కగా ఉద్ధరణ పొందుతారు అనేటువంటి అనుకూల భావాలు మన పట్ల వారికి ఉదయించాలి. అందుకు తగిన రీతిగా మన చర్యలు ఉండాలండి. నిజంగా యథార్థంగా ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఎదుటివారి నుంచి ఏమీ కోరరు, ఏ ఒక్క మూల్యాన్ని కూడా వాళ్ళు ఆశించరు. ఇవాళ ఆధ్యాత్మిక విద్య కూడా మధ్యలో మూల్యంతో నడుస్తుంది, అంటే ధనము యొక్క విధానములో నడిచిపోతుంది, మధ్యలోకి వచ్చేసింది అది. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనలో మరి అదే కలిదోషము, స్వార్థ చింతనలు ఉన్నాయి కనుక ఈ ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని కూడా ఇక్కడ భౌతికమైనటువంటి సొమ్ము విధానములో దాని పట్ల కూడా ఆ విధంగా ప్రవర్తన చేస్తే అప్పుడు మరి ఇంకా చెప్పేవాడెవడు, వినేవారెవరండి, దాని ఆచరణలో పెట్టేవారెవరు, మనం దాన్ని తిరిగి ఎవరికి అందివ్వగలము అంటే ఇక్కడెక్కడా కూడా శుద్ధత్వము లేకుండా పోతుంది. యథార్థమైనటువంటి జ్ఞానము కలిగిన వారైతే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి విధానములో ఏ గురు శిష్యుల మధ్య కూడా, ఏ ఇద్దరి మధ్య కూడా ఏ విధమైన ధన ప్రసక్తి అనేది ఉండదు. ఇది ధనంతో సంబంధము లేనిది, ఇది ధనాన్ని పెట్టి కొనలేనిది. ఒకవేళ మనకి దగ్గర ఎంత ఉన్నా కొనుక్కునేదైతే అలానే కొనేద్దాం, కానీ ఇది కొంటే దొరికేది కాదు. దీనికి చూడండి, మరి బాబా గారి ఆయన జీవిత చరిత్రలో కథ చెప్తారు. బాబా గారు ఒకరోజు ఒక తీరిక వేళలో కూర్చున్నప్పుడు ఆయన ఒక గుర్రబండి కట్టించుకుని ఆయన దగ్గరికి వచ్చాడండి. ఆయనే నాన్న వచ్చి టాంగా అంటే గుర్రబండిని కట్టించుకున్నాడు కనుక టాంగాని ద్వారం వద్ద నిలిపాడు. ద్వారకామాయికి వచ్చి నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండమని చెప్పి లోపలికి వచ్చాడు. వచ్చి లోపల ఉన్నటువంటి బాబా గారిని ఆయన ఏమడిగాడు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలండి, నాకు దాన్ని ఇవ్వండి అని అడిగాడు. సరే, ఆయన ఏమనలేదు, కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు బాబా గారు, ఈయనకి అప్పట్లో 5 రూపాయలు అనేవి ఎక్కువే. ఒక పిల్లవాడిని పిలిచి నాకు ఇప్పుడు 5 రూపాయలు కావాలి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడు తిరిగి వచ్చేసి వారు ఇంటి దగ్గర లేరండి అని వచ్చేస్తాడు. సరే, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళితే వారి దగ్గర ఇప్పుడు లేవంటండి అని వచ్చేస్తాడు. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడ కూడా ఇవాళ ఆ పని జరగలేదు. అలాగ తిరుగుతూ 4-5 సార్లు ఆ పిల్లవాడిని వచ్చారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు బాబా గారికి దక్షిణగా 5 రూపాయలు ఎవరూ ఇవ్వలేదు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి వచ్చినటువంటి వాడు నాన్న అతనికి విసుగ్గా అనిపించింది. నేనేదో అడగటానికి వచ్చాను, అదేదో నాకు ఇచ్చేసి పంపేస్తే నేను వెళ్ళిపోదును కదా, ఈయన 5 రూపాయలు కూడా ఉంటే ఈయన తర్వాత చూసుకోవచ్చు కదా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఈయన 5 రూపాయల కోసం అన్ని చోట్లకి తిప్పడం ఏమిటి అని లోపల అనుకుని బయటకు మాత్రం అంటాడు, బాబా నాకు బ్రహ్మజ్ఞానం కావాలని కదా వచ్చాను, నేను ఇమ్మని వచ్చాను కదా, మరి నాకు ఇవ్వచ్చు కదా, తర్వాత మీరు చూసుకోవచ్చు కదా మీ పనులు. నేను టాంగా వాడిని రావడానికి వెళ్ళడానికి కూడా సరిపడినటువంటి అద్దె ఇచ్చి తీసుకొచ్చేసుకున్నా కనుక వాడు మళ్ళీ నాకు ఆలస్యమైతే వాడు ఎదురు చూస్తుంటాడు కనుక వెంటనే ఇచ్చేయండి, నేను వెళ్ళిపోవాలి అని అడుగుతాడు. మరి ఇది ఎంత సమంజసం అండి. అప్పుడు మరి బాబా అంటారు, ఏమని, ఏమిటి నీకు బ్రహ్మజ్ఞానం కావాలా, నీ దగ్గర ఇంత సొమ్ము ఉంది కదా నీ జేబులో, నేను ఇంతకుముందు ఈ 5 రూపాయల కోసం ఇన్ని చోట్లకు తిప్పుతుంటే నువ్వు ఒక్క 5 రూపాయలు కూడా త్యాగం చేయలేకుండా అలా చూస్తున్నావే, మరి ఈ 5 రూపాయలని ఎన్ని 5 రూపాయలు పెడితే నీకు బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఇలాంటివి ఎన్ని కోట్లు పెట్టినా రాదు, అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చేయి అనేస్తే వచ్చేస్తుందా, కనుక అది వచ్చేది కాదు ఇచ్చేది కాదు పొమ్మంటాడు. అప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోయి
తనలో తాను నెమ్మదిగా మళ్ళీ విశ్లేషణ చేసుకుని విచారణ చేసుకుని క్రమంగా కొన్నాళ్ళకి ఆయన బాబా శిష్యుడు అవుతాడు. కానీ చూడండి, అప్పుడు అవివేకం వల్ల ఆయన ఎలా అడిగాడు? చాలా ఆ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల, ఆ విద్య యొక్క గొప్పతనము అది ఎంత మహోత్కృష్టమైనదనేది తెలియకపోవడం వల్ల అలా ప్రశ్నిస్తే మరి ఆ బ్రహ్మ విద్య దొరుకుతుందండి? అదే క్రమంగా మళ్ళీ ఆనానే కొన్ని రోజుల తర్వాత ఆయన ఇదే శ్లోకంతో అర్థాన్ని అడుగుతారు బాబా గారు. ఎందుకంటే అలనాడు ఆయన చేసిన ఆ ప్రవర్తనకి ఆయన సిగ్గుపడాలి కనుక, ఆయన చేసిన తప్పిదమేమిటో ఆయనకు తెలియాలి కనుక మళ్ళీ అదే నాన్న బాబా గారికి శిష్యుడైన తర్వాత కూడా ఈ శ్లోకానికి అర్థం అడుగుతాడు ఆయన. ఎందుకంటే ఆ నాన్న ఎంత బాబా గారి శిష్యుడైనా ఆయనలో ఇంకెక్కడో అహం ఉండేది. నేను గొప్పవాడిని, చదువుకున్నాను, నేను లాయర్ని కనుక నేను ప్లీడర్ని, మరి ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏదో సాధువుగా ఉన్నాడు, బట్టలు వేసుకుని ఏవో అలాగే తిరుగుతుంటాడు అంతే, ఆయనకి చదువు లేదు కదా అనుకునేవాడు. కానీ దైవత్వాన్ని పొందడమే సర్వ విద్యలకు నిలయమనే తత్వము నాన్నకు తెలియదు. ఆ పరమాత్మతత్వాన్ని అనుభవిస్తే అన్ని విద్యలు కూడా సమకూరిపోతాయి. వాళ్ళకి ఈ భౌతిక విద్యలతో అవసరమే లేదు. అలా ఉన్నటువంటి నానా యొక్క అహాన్ని తొలగించడం కోసము మరి బాబా మళ్ళీ ఇదే శ్లోకం తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శన అనే శ్లోకానికి అర్థం ఏమిటి అని అడిగితే ఈ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనే పదాలకు అర్థం చెప్పలేకపోతాడు ఆయన. ఎందుకంటే ఆ తత్వానికి అర్థం ఆయన తెలియదు కనుక అప్పట్లో. కానీ ఎవరైనా సరే మరి బ్రహ్మజ్ఞానం ఎంత గొప్పదో మనకి తెలిస్తే మరి దాన్ని మనకి ఎవరు అందించడానికి సమర్థులై ఉన్నారో వారి చెంతకి వెళ్ళినప్పుడు తప్పకుండా మనలో ఇటువంటి వినయ స్వభావం ఉండాలి. ఆ ప్రశ్న కూడా వినయంగా నేను వినడానికి అర్హుణ్ణైనట్లయితే, నాకు మీకు చెప్పడానికి ఏమీ అభ్యంతరము లేనట్లయితే నాకు కొద్దిగా దీన్ని వివరించండి స్వామి అని అడగాలి తప్ప నాకు ఇది చెప్పు అనడానికి లేదు. అలాగే నువ్వు చేసే సాష్టాంగ వందనాలు కూడా ఆయన ఎప్పుడు కోరరు. ఎవరి నుంచి ఏ రకమైన గౌరవాన్ని ఆశించే స్థితిలో ఆయన ఉండరు. కానీ మనలో ఉండేటువంటి వినయ స్వభావాన్ని ప్రకటించడానికి గుర్తుగా మనమే ఆయనకు వందనం చేయాలి. ఆయనకి ప్రియంగా ఉండే విధానంలోనే మనము అక్కడ వ్యవహారం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వారికిగా మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి, ఆ జ్ఞానాన్ని మనకి తెలియచెప్పాలి అనేటువంటి అభిలాష వారికి కలిగినప్పుడు వారే మనకి తెలియచేస్తారు. పూర్వకాలం మరి గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ విధానంలోనే వాళ్ళు విద్యను అభ్యసించేవారు. ఎంతటి గొప్పవాడైనా సరే, ఎంత రాజబిడ్డ అయినా సరే గురుకులములో గురువుల వద్ద ఉన్నప్పుడు సమానం. అంటే అక్కడ లేని వాళ్ళు ఉన్నవాళ్ళనే భేదము లేకుండా అందరూ కూడా ఆ గురువు గారికి శుశ్రూష చేస్తూ ఉండేవారు. ఆ గురువు గారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తుండేవారు. అటువంటప్పుడు వారు చేసిన సేవకి ఆయన ఎప్పుడైతే సంతృప్తుడవుతాడో వారిని ఏదో ఒక సమయంలో దగ్గరకు పిలిచి ఇలాంటి రహస్యాలు ఇటువంటి వాళ్ళకి అందిస్తూ కొంతసేపు విద్యని వారికి ఇస్తూ ఉండేవాడు. సరే, ఇప్పటి పద్ధతిలో ఆ విధానం ఎలానూ లేదు. కానీ కనీసం మనకి ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అనువుగా మహనీయుల దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా మనలో ఉండేటువంటి అహంకారాన్ని వర్జించి నేను అనేటువంటి గొప్ప భావాన్ని, అక్కడ మనకు ఉండే పదవులు ఉండొచ్చు, మన వెనకాల కోట్లు ఉండొచ్చు, కానీ అవేవి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వలేవు. కనుకే మనము ఎంత గొప్పవాళ్ళమైనా అక్కడికి వెళ్ళినప్పుడు తల వంచి తీరాలి. దీనికి ఎంతో నిదర్శనం మనం ఇప్పుడు చూస్తున్నాం. భౌతిక లోకంలో కూడా ఎంతో గొప్ప గొప్ప పదవులు ఉన్న వాళ్ళు కూడా మరి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించేటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఎందువల్ల వాళ్ళు ఆధ్యాత్మికవేత్తల వద్దకు వెళుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఉండేటువంటి స్థాయిలన్నిటికంటే కూడా ఏమీ లేనివాడైనప్పటికీ కూడా అటువంటి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఉన్న సంపద గొప్పది, ఆ జ్ఞాన సంపద గొప్పది. అందుకు దాని ముందు తల వంచుతారు ఎంత వారైనప్పటికి కూడా. అది మనం గ్రహించుకుని మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశం మనకి లభిస్తే అక్కడ మనం ఇట్టి విధంగానే మెలిగి ఆ తత్వజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకి ఆయన తెలియచేశారు. ఈ జ్ఞానం అనేది ఎంత గొప్పదో కూడా పరమాత్మ వివరిస్తూ యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ
येन భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. పాండుకుమార, ఈ జ్ఞానమును తెలుసుకున్నచో నీవు పునః మోహమునకు గురి కావు. సమస్త భూతములను మొదట నీయందును తదుపరి నాయందును చూడగలుగుతావు అన్నారు. జ్ఞానము యొక్క ఉత్కృష్ట స్థితి ఏమై ఉన్నదో దాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియజేయబోతున్నారు. అర్జున, ఈ జ్ఞానమును కనుక తెలుసుకున్నచో దీనికి గుర్తు ఏమిటి అంటే పునః మోహమును పొందవు అన్నారు. పునః అంటే మరలా నీవు మోహానికి గురి కావు అన్నారు. ఎందుకు అంటే జ్ఞానం అనేది కలిగే వరకే చీకటి, వెలుగు వచ్చే వరకు చీకటి, అలాగే జ్ఞానం వచ్చే వరకు అక్కడ మనకి అజ్ఞానం ఉంటుంది. కానీ అక్కడ జ్ఞానము కలగడానికి గుర్తు ఏమిటి అంటే అజ్ఞానము తొలగిపోవడమే. ఇప్పుడు మనము ఒక లైట్ వేసుకున్నాం, వెలిగింది, వెలగడము చీకటి పోవడము తక్షణమే జరుగుతుంది. రెండు ఒకే సమయంలో జరుగుతాయి. ఎందుకంటే వెలుగు వచ్చిన తర్వాత అక్కడ చీకటికి స్థానము లేదు, అది తనంతట తానే మాయమైపోవాలి. అలాగే మెలకు వచ్చిన తర్వాత కళ అనేది ఉండదండి. మనకి కళ వస్తుంది అంటే మనకి మెలకు అనేది రాలేదు అని అర్థం. కానీ మెలకు అనేది వచ్చింది అంటానికి గుర్తు ఏమిటంటే కళ అనేది పోతుంది. కళ కళ్ళగా తెలిసిపోతుంది, ఉట్టిదే కళే అని మనం ఎప్పుడు గుర్తిస్తాం? మెలకు వచ్చిన తర్వాత. సరే, మెలకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కళ్ళలో వెళ్తామా? కళ్ళలో ఉంటామా? మెలకు వస్తే కళ అని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళలోకి వెళ్ళటం అనేది జరగదండి. మెలకు అనేది రావడం అనేది జరిగితే, అలాగే జ్ఞానం అనేది కలగడానికి గుర్తు ఏమిటి అంటే మళ్ళా ఎప్పటికీ కూడా పునః మోహమునకు గురి కావు. మోహం అనేది ఒకసారి ఇంతకుముందు మనల్ని ఆవరించింది, ఆ చీకటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు వెలుగు వచ్చింది, మళ్ళీ చీకటిలోకి పోం. దీని యొక్క అంతరార్థాన్ని మరింత విశ్లేషణ చేసుకుంటూ మనము వచ్చే భాగములో మనం తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.